క్రమశిక్షణ మా పార్టీ ప్రథమ సిద్ధాంతం అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఓ మంత్రి వ్యవహారం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మంత్రుల గురించి పదే పదే రాద్ధాంతం చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు మంత్రి గారి వ్యవహారంతో తలపట్టుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీడీపీకి ఆ మంత్రి చేష్టలు ఇబ్బందిగా మారుతున్నాయి. మంత్రి దెబ్బకు టీడీపీలో ఏకంగా 2 కమిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. ఆ మంత్రివర్యులు హైదరాబాద్లో సెటిల్మెంట్లు దందాలు చేస్తున్నారు అనే ఆరోపణలు గతంలో టీడీపీ అనుకూల మీడియా బహిరంగంగా చేసింది. ఆయనకు డార్లింగ్ మంత్రి అనే పేరు కూడా పెట్టింది. ఆ తర్వాత ఆ వ్యవహారం క్రమంగా సద్దుమణిగింది. అయినా సరే మంత్రి గారి వ్యవహారంలో ఏ మార్పు రాలేదు. ఇప్పుడు టీడీపీకి చెందిన అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి తిరుపతిలో సంచలన ప్రెస్ మీట్ నిర్వహించి టీడీపీ అధిష్టానం ఉలిక్కిపడే వ్యాఖ్యలు చేశారు. ఒక మంత్రి తిరుపతిలో రాసలీలలు సాగిస్తున్నారని ఆరోపించారు. తిరుపతికి తరచుగా వెళ్లే సదరు మంత్రి 5 స్టార్ అలానే 7 స్టార్ హోటల్స్లో దిగుతూ పార్టీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకుండా మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారు అని సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకత్వంలో కలకలం సృష్టించాయి. ఇంతకీ ఆ మంత్రి ఎవరో స్పష్టంగా అవగాహన ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ కూడా మొదలుపెట్టారు. దీనిపై తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంత్రిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం క్రమంగా టీడీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో చంద్రబాబు నాయుడు నివేదిక కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు మంత్రి ఎక్కడ ఉంటున్నారు, ఆయనకు సహకరించేవారు ఎవరు అనే అంశాలపై చంద్రబాబు నివేదిక అడిగినట్లుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో ఒక మహిళా కార్పొరేటర్కి పెద్ద పదవి ఆఫర్ చేసిన మంత్రి గారు ఆమెతో రాసలీలలు సాగిస్తున్నట్లు సుధాకర్ రెడ్డి పేరు బయట పెట్టకుండా వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ మహిళా కార్పొరేటర్ ఎవరు, ఆమె టీడీపీలో ఎప్పటి నుంచి ఉన్నారు, ఆమెకు ఎవరితో సంబంధాలు ఉన్నాయి, మంత్రి గారికి ఆమె ఎప్పటి నుంచి పరిచయం ఉంది, తిరుపతిలో ఈ ఇద్దరూ ఎక్కడ కలుస్తున్నారు అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివేదిక అడిగినట్లుగా మీడియా వర్గాలు అంటున్నాయి. సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల దెబ్బకు టీడీపీ స్ట్రాటజీ కమిటీ అత్యవసరంగా భేటీ అయింది. సుదీర్ఘంగా మంత్రి వ్యవహారంపై చర్చించింది. ఈ కమిటీలో కొందరు సభ్యులు సుధాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే సుధాకర్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పు లేదని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఎథిక్స్ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులపై ఎథిక్స్ కమిటీ విచారణ చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు. తప్పు చేసిన వారిపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో మొదటి కేసుగా రాసలీలల మంత్రిపైనే చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. సదరు మంత్రి గారు పదే పదే తిరుపతి వెళ్లటం లేదంటే హైదరాబాద్ వెళ్లటం, రాసలీలలు సెటిల్మెంట్లు చేయటంపై ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. దాదాపుగా సోమవారం ఈ 2 కమిటీలు ఏర్పాటు పూర్తయి మంత్రి గారిపై విచారణ చేపట్టి ఆరోపణలు చేసిన సుధాకర్ రెడ్డిని సాక్షిగా పిలిచే అవకాశం ఉంది. ఇక సుధాకర్ రెడ్డి ఆధారాలతో ఆరోపణ చేసినట్లు చంద్రబాబు అభిప్రాయపడినట్లుగా సమాచారం. మంత్రిపై ఆరోపణలు చేశారంటే ఖచ్చితంగా టీడీపీ నేతల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉండవచ్చు అని కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారట. దీంతో సుధాకర్ రెడ్డి వర్సెస్ మంత్రిగా ఇప్పుడు వ్యవహారం మారింది. అటు సుధాకర్ రెడ్డితో కూడా టీడీపీ నాయకత్వం చర్చలు జరిపినట్లు సమాచారం. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సుధాకర్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. టీడీపీ ఇప్పటికే అంతర్గతంగా విచారణ కూడా మొదలుపెట్టినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. తిరుపతిలో మంత్రి గారు దిగే హోటల్ సిబ్బందితో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆ హోటల్కు ఎవరెవరు వస్తున్నారు, మంత్రి గారు వచ్చినప్పుడు వచ్చే వ్యక్తులు ఎవరు అనే దానిపై కూడా టీడీపీ విచారణ మొదలుపెట్టింది. ఇప్పటికే మంత్రి గారితో టీడీపీలోని ఓ కీలక నేత చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ వ్యవహారాల్లో ఏదైనా వైసీపీకి ఆధారం దొరికితే ప్రభుత్వం పరువు పోతుందని, టీడీపీ కార్యకర్తలు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుందని, కాబట్టి వ్యక్తిగత వ్యవహారాలలో జాగ్రత్త పడాలని సూచించినట్లు సమాచారం.